నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రాలో ఐపీఎల్ మ్యాచ్లు ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి. మత్స దత్తారెడ్డి రంజీ జట్టుకు ఎంపికైనందుకు అనంతలో జర్నలిస్టు సంబరాలు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటన. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా రాప్తాడులో సిద్ధం సభ ఉండబోతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రారంభించిన మంత్రి సీతక్క. ఆంధ్రాలో ఈ ఏడాది మార్చి నెల ఆఖరులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. శనివారం విజయవాడలోని ఒక హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఐపీఎల్ టీం సభ్యులు చర్చలు జరుపుతున్నారన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి శరత్ చంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్ర నుంచి అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యంగా పని వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాము. ఇందుకోసం ఇండియా మాజీ కెప్టెన్ రవి శాస్త్రి, ఇండియా మాజీ ప్లేయర్ శేఖర్ భరత్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఆంధ్ర క్రికెటర్లు దేశ జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యంగా ప్రతిభ ఉన్న క్రికెటర్లను గుర్తించి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని, వీటి కోసం ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 1-2ను దిగ్విజయంగా నిర్వహించాము. తద్వారా ప్రతిభ ఉన్న ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారన్నారు. ఏపీఎల్ 2 మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ ఇవ్వడం వల్ల 40 లక్షల మంది వీక్షించారని తెలిపారు. అదేవిధంగా ఉమెన్ ఏపీఎల్ ను దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రలో విజయవంతంగా నిర్వహించామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ దేశంలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారని తెలిపారు. అదేవిధంగా ఏసీఏ సిబ్బంది క్రీడాకారుల కోసం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్ పార్టీలో లీగ్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దాదాపు 400 మంది క్రీడాకారుల పౌష్టికాహారం కోసం ఏడాదికి 1.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ విధానాన్ని దేశంలోని మొట్టమొదటి అమలు చేసిన రాష్ట్రం మనదే అని అన్నారు. వైజాగ్ లో 40,000 సీట్ల కెపాసిటీతో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్మించనున్నట్లు తెలిపారు. 4 ఏళ్లలో క్రికెట్ కోసం సాధించిన అభివృద్ధి, విజయవంతంగా T20 వన్డే టెస్టు మ్యాచ్ల నిర్వహణ తదితర వాటి గురించి వివరించారు. అన్ని విషయాల్లో కూడా మేము అభివృద్ధి విధానంగా ముందుకు పెడుతున్నటువంటి క్రికెట్ అసోసియేషన్ యొక్క అభివృద్ధి నినాదంగా కాకుండా విధానంగా తీసుకొని మా ప్రెసిడెంట్ గారు అనేటువంటి శరత్ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో గత 4 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మీరు చేసినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి నా డయాస్ మీద ఉన్నటువంటి We have Parma Vihari was represented the country, and you know he's definitely he's the kind of thing. He's got 14,000 runs in domestic cricket, and this year we see Vicky Bui, who's outshone everybody in India, being the highest run getter in the elite group, and all India second highest run getter. So he has already got 400s in 6 matches. So we are hoping this performance will be recognized by the selectors and then take it forward. Alage, so you have Nitish Reddy, who represented under 23 India last year. SK Rashid, who represented under 19 India 2 years back. So in the World Cup. So Nitish Reddy, Vicky Bui, KS Bharat, and Rashid, they're all part of the IPL. Alage, juniors lo every year, last year and this year for NCA, that is the National Cricket Academy, or the ZCA, Zonal Cricket Academy, we've been having. Sir, already right across the state, Andhra Cricket Association last 4 years దాదాపు ప్రతి జిల్లాలో కూడా క్రికెట్ గ్రౌండ్స్ లేదా స్టేడియం డెవలప్మెంట్ ఒక టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొని శ్రీకాకుళంలో అలాగే విజయనగరంలో విజీ స్టేడియంలో కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అన్నది జరిగింది. అక్కడ గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఇన్ ది విజీ స్టేడియం, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈ మధ్యన అండర్ 19 BCCI విమెన్
ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ చేసే ముందు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. మ్యాచ్ ఆఫీషియల్స్కి రూమ్స్ కానీ అక్కడ వీడియో అనలిస్ట్ రూమ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరిలో చేసుకున్న క్రమంలో ఏదైతే మా యొక్క అపెక్స్ కౌన్సిల్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శరత్చంద్రారెడ్డి 4 years ఏమేమి యాక్టివిటీస్ చేశాము అనేది ఒకసారి ప్రెస్తో ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది అనుకుని యూజువల్గా ఏమవుతుందంటే ఎప్పుడు విశాఖపట్నంలో ప్లాన్ చేసుకుంటుంటాం. అక్కడ మా యొక్క హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి ఒకసారి విజయవాడలో కూడా ఉంటే అందరినీ కలిస్తే బాగుంటుందనే ప్రాసెస్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మెయిన్లీ ఈరోజు మేము ఏదైతే మీతో ఇంటరాక్ట్ కావాలనుకున్నామో ఈ గత 4 సంవత్సరాల నుంచి జరిగిన యాక్టివిటీస్ ఏమేమి యాక్టివిటీస్ జరిగినాయి, ఎందుకంటే ఇండియాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఒక మంచి పేరు ఉంది. ఆంధ్ర రంజీ జట్టుకు మత్స దత్తారెడ్డి ఎంపిక కావడం పట్ల అనంతపురంలో జర్నలిస్టుల సంబరాలు చేసుకున్నారు. అనంతపురం రూరల్ మండలంలోని కొడిమి జర్నలిస్టు కాలనీలో శనివారం ఉదయం జర్నలిస్టులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. జర్నలిస్టు ఉద్యమ నాయకుడు, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి కుమారుడు దత్తారెడ్డి అని అతి చిన్న వయసులో ఆంధ్ర రంజీ జట్టుకు ఎంపిక కావడం పట్ల అనంతపురం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల సంబరాలు చేసుకుంటున్నారు. దత్తారెడ్డి ప్రతిభను గుర్తించి ఆంధ్ర రంజీ జట్టుకు ఎంపిక చేసేందుకు ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డికి, సెలక్షన్ కమిటీకి, అనంతపురం జిల్లా క్రికెటర్ అసోసియేషన్ కు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబం నుంచి మత్స దత్తారెడ్డి ఒక క్రికెటర్ రంజీ జట్టుకు ఎంపిక కావడం శుభ పరిణామమని, భవిష్యత్తులో జర్నలిస్టు కుటుంబాల పిల్లలు క్రికెట్ ఆడడానికి దోహదపడుతుందని జర్నలిస్టు యూనియన్ వెంకటేష్ విజయ్ అభిప్రాయపడ్డారు. మత్స దత్తారెడ్డి భవిష్యత్తులో క్రికెట్ లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జర్నలిస్టులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకట్, జిల్లా కార్యదర్శి విజయ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జానీ, శ్రీకాంత్, పెద్ద ఎత్తున సీనియర్ క్రికెటర్లు, యువ క్రికెటర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా శాఖ. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. All the best, Datta. All the best, Datta. All the best. All the best, Datta. 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 All the best, Jana, kami dulu. Ayo itu. ఈరోజు జర్నలిస్ట్ కుటుంబం
చాలా గర్వించదగ్గ విషయము. మన జర్నలిస్ట్ బిడ్డ, మన నాయకుడు మచ్చా రామలింగారెడ్డి కుమారుడు మచ్చా దత్తారెడ్డి ఆంధ్ర రంజీ క్రికెట్కి ఎంపికై జర్నలిస్టు కుటుంబాల్లో సంబరాలు నింపాడు. ఈ రోజును పురస్కరించుకొని దత్తారెడ్డి రంజీ సెలెక్ట్ అయినందున కేక్ కట్ చేసి ఇక్కడ కొడిమి జర్నలిస్ట్ కాలనీలో సంబరాలు జరుపుకుంటున్నాము. దత్తారెడ్డికి శుభాకాంక్షలు, జర్నలిస్ట్ కుటుంబాల తరఫున దత్తారెడ్డికి శుభాకాంక్షలు. అలాగే వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ జర్నలిస్ట్ కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మచ్చా దత్తారెడ్డి అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 19 అన్ని ఫార్మాట్లలో రాష్ట్ర స్థాయిలో రాణించాడు. అలాగే పోయిన సంవత్సరం అండర్ 19లో 500 రన్నులు పరుగులు సాధించి 3 సెంచరీలు కూడా సాధించాడు. తన వికెట్ కీపింగ్ లో రాణిస్తూ, బ్యాటింగ్ లో రాణిస్తూ, సెలెక్టర్ల సైతం అందరూ తన వైపు చూసుకునేలాగా చేసి ఈరోజు ఆంధ్ర రంజీ క్రికెట్కి ఆడడం చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము. మా నాయకుడు మచ్చా రామలింగారెడ్డి ఆయన ప్రోత్సాహం వల్ల ఈరోజు దత్తారెడ్డి ఈ స్థాయిలో నిలబడడానికి అందరం ప్రతి ఒక్క జర్నలిస్టు గర్వంగా భావిస్తున్నాము. ఆంధ్ర రంజీ క్రికెట్ ఎంపిక కావడానికి ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డి గారికి, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి గారికి, అనంతపురం జిల్లా ఆర్డిటి ప్రోగ్రామ్ డైరెక్టర్ మ్యాంచో ఫెరర్ గారికి, అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యదర్శులకు, అలాగే కోచ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్. ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షెడ్ ని పరిశీలించిన నారా బ్రాహ్మణి. చేనేత డైయింగ్ కార్మికులను వడికే విధానాన్ని తెలుసుకున్న బ్రాహ్మణి, ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్న మాకు గుర్తింపు లేదు, మా కష్టం ఎక్కువ, వచ్చే ఆదాయం తక్కువ, నూలుకి రంగులు అదే ప్రక్రియ ఎంతో కష్టంతో కూడుకున్నదని, అయినా మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు సహాయం అందడం లేదని వివరించిన చేనేత డైయింగ్ కార్మికులు, డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న మాకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి దీనిని నమ్ముకొని పనిచేస్తున్నాం. వర్షాకాలం పని ఎక్కువ, ఆదాయం తక్కువ ఉంటుంది, అయినా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదని నారా బ్రాహ్మణికి వివరించిన కార్మికులు. అన్ని వచ్చేస్తున్నాయి కవర్లు, హ్యాండ్లూమ్ మీద తయారయ్యాయి అన్ని కూడా కవర్లో వచ్చేసి హ్యాండ్లూమ్ మటుకు బాగా జరుగుతుంది. ఇది మనకి హ్యాండ్లూమ్ ఇప్పుడు 1 పడుతుంది కదండి, ఒక శారీ తయారు చేయడానికి వాళ్ళకైతే 5-6 శారీ తయారు చేస్తారు. పాత కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా రాప్తాడులో సిద్ధం సభ ఉండబోతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాప్తాడు సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఇతర వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏర్పాట్లని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సిద్ధం సభ ద్వారా సిపిఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని ఇస్తారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఇక్కడ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీలు కూడా సీఎం జగన్ సభ పట్ల ఎంతో ఆసక్తిగా చూస్తున్నారన్నారు. ఇప్పటికే 2 సభలు జరిగాయని, దాన్ని మించిన విధంగా ఈ సభ ఉంటుందని చెప్పారు. ఎన్నికల పోరాటానికి సిద్ధంగా అనే విధంగా ఈ సభ ఉంటుందన్నారు. భవిష్యత్తులో కూడా ఈ సభ గురించి చర్చించుకుంటారని పెద్దిరెడ్డి అన్నారు. అనంతపూర్ జిల్లా అనునిత్యం వార్తల్లో ఎక్కడానికి కారణం ఎల్లుండి జరగబోయే సిద్ధం సభ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్. వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు. ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్ధమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సిద్ధం సభ 3వ సభ జరుగుతూ ఉంది. గతంలో 2 సభలు బాగా జరిగాయి సక్సెస్ఫుల్గా. వాటికంటే పెద్ద ఎత్తున రెట్టింపు ఇంట్లో ఇక్కడ ఈ సభ జరుగుతూ ఉంది. రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేదానికి ఈ సిద్ధం అని పోరాటానికి సిద్ధం అని చెప్పి, ఎన్నికల పోరాటానికి సిద్ధం అని చెప్పి
ఈ సిద్ధం పేరుతో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా మా శాసనసభ్యులందరూ కూడా వారి వారి శక్తివంచన లేకుండా అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలంటే ముఖ్యంగా మా కేడర్ను సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ సభ మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా విజయవంతమవుతుందని భావిస్తూ ఉన్నాం. 1 గంట కల్లా వచ్చి సభలో అందరూ సన్నద్ధులుగా ఉంటే వారు హాఫ్ అన్ అవర్ అట్లా ఆలస్యంగా రావచ్చు. తప్పకుండా 1 గంటనే మీరు కూడా చెప్తే బాగుంటుంది. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులొత్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు. వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించే రఘువీరారెడ్డికి ఏం తెలుసని మాట్లాడతాడు. మా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. అతనికి ఏం తెలుసు నా గురించి? ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు మడుగులు దొక్కుతూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. మేము పొడలేదు. మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తూ ఉన్నాను. ఆ మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది. మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి మీరు నిలబడండి, డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే 5 రోజులు ఆ బాడీని తీయకుండా ఇంకో రేపు ఎల్లుండి అని చెప్పి లారీల్లో తరలించారు వీళ్ళందరూ డబ్బులంతా. మీ జిల్లా వాసులకే ఎక్కువగా తెలుసు దాని గురించి. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్. అతని గురించి నేను మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాడే పాటే ఆమె కూడా పాడుతూ ఉన్నారు. ఆమె గురించి ప్రత్యేకంగా మేమేం చెప్పనక్కర్లేదు. నోటికొచ్చింది మాట్లాడే పరిస్థితి అతనికి ఉంది. రకమైన పిచ్చి అనుకుంటా నేను. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ కంటే చెత్త క్యాబినెట్ పెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు లేరు. అన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఏదైనా ఆయన పేరు మీద ఒక పథకాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చారా? లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాడా? 14 సంవత్సరాలు ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లోనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తానని 85% పూర్తి చేశారు. మరి అతను చెప్పుకోవాలంటే ఇవన్నీ పాతవన్నీ తిరగ చూస్తే అతను మాట్లాడగలుగుతాడు. పవన్ కళ్యాణ్ చెప్పినా, షర్మిలమ్మ చెప్పినా, ఇంకా వాళ్ళకు వంత పలికే కమ్యూనిస్టులు కానీ ఇంకెవరు చెప్పినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలకు నచ్చిన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లోనే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ పాల్గొన్న ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క జాతరను జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నామని తెలిపారు. ఆ తర్వాత మీ అందరి సూచనలు, సలహాలు, తల్లుల యొక్క గొప్పతనం ఇంతేనా అంటే ఇంకా ఒక 35 కోట్లతోటి, టోటల్గా 150 కోట్లతోటి జీవోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే టైం తక్కువ ఉండడం మూలంగా చాలా మేము ఏదైతే అనుకున్నామో మేము కూడా నా మీద చాలా ఆశ పెట్టుకున్నాం. సీతక్క లోకల్ కాబట్టి, ఆదివాసీ బిడ్డ కాబట్టి, తల్లులకు మరి చెందిన బిడ్డ కాబట్టి చాలా పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా చేస్తారు అని. కానీ మాకు కొన్ని ఆలోచనలు, ఆశయాలు ఉన్నాయి. తల్లుల యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు 100 సంవత్సరాలైనా కూడా ఆ తల్లుల యొక్క చరిత్ర కనుమరుగు కాకుండా అందించాలని. కాబట్టి జాతర అనంతరం కూడా ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి కృషి చేద్దాం. మనమంతా ఒక టీమ్గా మీరందరూ కూడా ప్రతిసారి జాతరకు వస్తారు, సోదరు కుటుంబాలతోటి. మీకు కూడా ఇక్కడ ఇబ్బంది జరగకుండా మేము ఇప్పటికే అనుకోవడం జరిగింది. పోలీస్ అధికారి గారు, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అనుకున్నాం. అందరూ ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి మన తల్లుల యొక్క గొప్పతనాన్ని, స్వచ్ఛతను, ఆదివాసుల ఆచారాలను, సాంప్రదాయాలను
మరి భవిష్యత్ తరాలకు అందించే విధంగా. కాబట్టి ఈసారి జాతరలో ఇప్పటికే దాదాపుగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చిపోతా ఉన్నారు. జాతర మొత్తం కూడా ప్రాణమంతా ఇప్పటికే పెద్ద జాతర అయినట్టుగానే గుడారాలు కానీ భక్తుల రాక కానీ జరుగుతూ ఉంది. కొన్ని ఏదైనా అక్కడక్కడ లోపాలు ఉన్నా కూడా మీ నుంచి మేము సూచనలు సలహాలను తీసుకొని మెరుగైనటువంటి జాతర నిర్వహించడం కోసం మీ సహాయ సహకారాలు, మీ సూచనలు, మీ యొక్క అన్ని రకాల ఎఫర్ట్స్ మాకు కావాలని కోరుతా ఉన్నాం. ప్రతి జాతరలో మేము ఎప్పుడైనా ఫ్రైడేనో సాటర్డేనో భోజనాలు పెట్టుకోలేదు, కానీ ఈసారి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి రోజు వస్తూనే ఉన్నారు. భక్తులు వస్తున్నారు, పాపం మీరు కూడా వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి మీడియా సోదరులు. కాబట్టి ఒకసారి మీ నుంచి కూడా ఏమైనా మంచి చెడు ఉంటే మేము స్వీకరించి వాటన్నింటినీ కూడా సరి చేసుకుందామని తెలియజేస్తూ, మరి పరిపాలనకు సంబంధించినటువంటి విభాగాల నుంచి కొంత కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇంట్రాక్ట్ అయితే తెలియజేస్తూ, మీ యొక్క సూచనలకు సలహాలకు సహకారానికి ఆడబిడ్డగా మీ ఇంటి బిడ్డగా అందరి నుంచి నాకు